అందరికీ శనార్థి ఆడోళ్లకు మంగళారతి. ఇక నిన్ననేమో ఉగాది పండుగన, ఇయ్యాలనేమో రంజాన్ పండుగ. అందరికీ ఈద్ ముబారక్. ముందుగాల మనం ముచ్చటాలు ఏముంటాయి, నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మాజీ సీఎం సార్ను యాది చేసిండు యనుమల రేవంతాలు సారు. నంది పంది ముచ్చట ముంగటేసిండ్రు ముఖ్యమంత్రి గారు. ఏపీల పేదరికం పురాగా ఓడగొడతారట చంద్రాలు పవనాలు. ఇట్లా మస్తు మంది మస్తు మాటలు చెప్పిండ్రు అంటుండ్రు జనాలు. హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీ మొత్తం అయిందట ఉగ్రవాదులకు అడ్డా. మైకు ముంగట పని కట్టుకొని చెప్పిండు భారతమాత బిడ్డ. తెలంగాణలో కొందరు సక్క పని చేస్తలేరట పాత మంత్రులు. కేబినెట్ విస్తరణ అయినాక కొందరు వస్తారట కొత్త మంత్రులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం ఆరాటం. రాత్రి పగలు తేడా లేకుండా విద్యార్థులందరూ చేస్తుర్రు పోరాటం. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ సీఎం కేసీఆర్ సార్కు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్కు నందికి పందికి ఉన్నంత తేడా ఉన్నదట. ఇంతకు నంది ఎవలు పంది ఎవలు? అసలు ఇప్పుడు అట్లా ఎవలన్నారు? తెలంగాణను తెలివితోని ఎలుగబెట్టింది ఏం లేదు కానీ నంది పంది అని మూగజీవాల ముచ్చట ముంగటేసింది ఎవలే, ఏం కథనే బాలన్న అంటారా ఈ నుండి. పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుకుతున్నారు. గోడ మీద ఉండే బల్లి శకునం పలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది. శకునం పలికే బల్లి కుర్చీలో పడి సచ్చిందని. ఇన్నరా సీఎం రేవంతాల సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నాకు నీకు పోలికేంది? నందికి పందికి ఉన్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేదేంది? నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం 7,625 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి 3 నెలల్లోనే ఆయన రైతులకు పంగనామం పెడితే 7,625 కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినాం. అయ్యా రేవంతాలు సారు, మరి మీరు అన్నట్టు కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఇట్లనే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి కనీసం ఇత్తడి తెలంగాణ కాదు కదా ఇనుము తెలంగాణ కూడా చేయలేదు. మీరు అసెంబ్లీ ఎన్నికల ముంగట ఏమన్నారో యాదికున్నదా? అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఆశ పెట్టి పబ్లిక్ను నమ్మించి ఏలుబడిలకు వచ్చినాక చేయి గుర్తుకు ఓట్లేసిన సబ్బండ తెలంగాణ జాతికి చేతులు ఇచ్చిర్రు. ఎవరు సుధపూసలు కాదు సారు. మేం చేసినాము రైతు రుణమాఫీ, మేం చేసినాము అన్నదాతలకు రైతు భరోసా పైసలని గొప్పలు చెప్పుకున్నాడు కాదు. సాయం చేసిన వాళ్ళు మేము చేసినామని 10 మాటలు చెప్పుకోరు. చెప్పవలసింది సాయం పొందిన వాళ్ళు, సాయం చేస్తుంటే చూసిన వాళ్ళు. అట్లా వాళ్ళు చెప్పాలే కానీ మీరు మేం చేసినామని డబ్బా కొట్టుకున్నాడు చూస్తుంటే డబ్బాకే ఇబ్బంది అనిపిస్తున్నదేమో అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు కలిసి ఆంధ్రాలో పేదరికం అనేది లేకుండా చేయబోతున్నారట. రాష్ట్రంలో గరీబులు అనేటోళ్లను లేకుండా చేయబోతున్నారట. పేదలందరినీ పక్క దేశం పంపుతున్నారా, పాలి రాష్ట్రంకు తోలుతుర్రా? ఏది మనం కూడా మొత్తం ముచ్చట అరుచుకుందాం పారి. ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది లేకుండా చేయాలని కూటమి సర్కారు కంకణం కట్టుకొని మరీ ముంగడికి పోతున్నదట. ఏపీలో ఏడ కూడా గరీబులను కనిపించకుండా వాళ్ళ గతి మార్చే పనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు ముంగటేసుకుంటారట. గరీబులను దినదిన గండమూలే పట్టి పీడిస్తున్న పేదరికం పురాగా ఓడగొట్టేందుకు ఏపీలో P4 కార్యం సురువు చేసిర్రట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదలందరికీ సకల సౌలతులు చేసి పూటకెళ్ళక పేదరికం ఎల్లదీస్తున్న కడు బీదలను పేదరికంల నుంచి బయటపడేసి కూడు గూడు గుడ్డ అన్ని కల్పించి బాధట్ల ఉన్న వాళ్ళ సంసారాలు బంగ్లాలలో చేసుకునేటట్టు తయారు చేయబోతున్నారట. అయ్యా సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవనాలు సారు పేదరిక నిర్మూలన చేసి నిరుపేదలను పెద్దోళ్లను చేస్తామనడు మంచిగానే ఉన్నది. ఉగాది పర్వదినం నాడు ఉద్ధరిస్తామని మంచిగానే చెప్తున్నారు సారు. మీరు ఉద్ధరించాలే కూడా. కానీ ఎన్నికల ముంగట ఇచ్చిన బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 పథకాల హామీల ముచ్చటేంది సారు? గెలిచి ఏడాది దగ్గర పడుతుంటే ఇప్పటికీ కూడా ఇంకా చేయగానే పోబడితిరి. మీరిచ్చిన మాట మీదనే మీరు చక్కగా నిలబడతలేరు. ఇప్పుడు ఇదో ఉద్దర ముచ్చట చెప్పబడితిరి. మీ కూటమిలా కుడికాలు పెట్టి కలిసిన బీజేపీ పెద్ద ముత్తైదువు మోడీ సారు కూడా దేశంలో పేదరిక నిర్మూలనే ధ్యేయం అనుకుంటా ఇప్పటికి 3 మాటల ప్రధానమంత్రి అయ్యిండు. ఇప్పటికీ మూలకున్న చీపిరిగట్ట మూలకే ఉన్నది, ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు పేదరికము తాండవం చేస్తున్నది దేశం మొత్తం మీద. మీరు నిర్మూలన చేస్తామన్నారు, మీరన్నా ఎప్పటి వరకు చేస్తారో ఫిక్స్ డేట్ చెప్పుర్రి. అట్లా చేయకుండా మీ కూటమి సర్కార్ని ఏపీలో ప్రజలు నిర్మూలిస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిండట. ఇంకా ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తమే సాగలేదు, ముగ్గే పోయలేదని కొందరు అంటుంటే ఇండ్లెప్పుడు కట్టిర్రు, ఏడగట్టిర్రు, సీఎం రేవంతాల సారు ఏడ చూసిండు అంటారా? ఏడగట్టిర్రో ఏడ చూసిండో మనం కూడా మొత్తం ఆడదాకా పోయి చూద్దాం పారి, నడువురిగా.
ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు హుజూర్ నగర్లో మంత్రులందరినీ ఎంటబెట్టుకొని కదిలిండు. ఇందిరమ్మ ఇండ్లను ఇట్లా పరీక్ష పట్టి చూసిండట. రూములు ఎట్టెట్లొచ్చినాయి, నక్ష మంచిగానే కుదిరిందా, పునాదులు మంచిగానే తీసిర్రా, బెందడి మంచిగానే చేసిర్రా, బీస్మెంట్ గట్టిగానే కట్టిర్రా, గోడలు మంచిగానే లేపిర్రా, సజ్జలు మంచిగానే పోసిర్రా, సలాకలు చక్కగానే పెట్టిర్రా, చెత్తు మంచిగానే పోసిర్రా, అర్రలన్నీ వాస్తు ప్రకారమే కట్టిర్రా, లేకుంటే మాజీ సీఎం కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లెక్క మీద మెరుగు లోపల పురుగన్నట్టు పైన పటారం లోన లొటారం అన్నట్టు కట్టిర్రా అని అన్ని అనుకుంటా రూములన్నీ తిరిగి ఈంచు మూల దేవులాడుకుంటా చూసిండట. సందులు గొంతులా అని పరీక్ష పట్టిండట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు తమరు గట్టిస్తామన్న ఇందిరమ్మ ఇండ్లను మంచిగానే పరీక్ష పట్టి చూస్తుర్రు. మరి మీరు విడతల వారీగా అందించిన పైకంతోనే ఆ ఇంటోళ్ళు కట్టుకుర్రా, లేకుంటే ఒకటే పారి వాళ్లకు పైకమిచ్చి కట్టుకోమన్నారా? హుజూర్ నగర్లో 2-3 ఇండ్లకు మంచిగానే నిధులు ఇచ్చిర్రు. మరి మీరు అన్ని జిల్లాల్లో ఉన్న అరువులకు ఎప్పటి వరకు ఇస్తారు సారు? లబ్ధిదారుల లిస్టు కూడా మీతానికి రానే వచ్చాయి. ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు రేవంతాల సారు మేము ఇండ్లల్లోకి పోయినాడు మా ఇంటికి భోజనానికి వస్తాడో అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు నిల్వనీడ లేనోళ్ళు ఎదురు చూస్తుర్రు. వాళ్లకు కూడా ఇంతే బిరానా ఇండ్లు కట్టిండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఓవైసీ లీడర్లు ఉండే ఓల్డ్ సిటీ ఓవైసీ దావకాలను మొత్తం ఉగ్రవాదులకు అడ్డా లెక్క మారిపోయినాయట. తెలంగాణలో టెర్రరిజం అన్నదే లేకుండా పోయిందని కొందరు అంటుంటే ఇప్పుడు ఓవైసీ లీడర్లు ఓల్డ్ సిటీని ఉగ్రవాదంకు అడ్డాగా మార్చిండ్రని ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? ఇంకెవరు బండి సంజయ్ సారు ఇక మీ భాగవతం వినబెట్టుండ్రి. నీ ఓల్డ్ సిటీలో కానీ, నీ హాస్పిటల్లో కానీ, నీ దారు స్థలంలో కానీ ఉగ్రవాదులు టెర్రరిస్టులకు ఒక అడ్డాగా మారింది. ఇన్నరా దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నా అని చెప్పుకునే బండి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో దేశభక్తులు ఉంటారు, ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఉంటారు. ఇది ఆర్ఎస్ఎస్ కున్న తేడా. ఇంకా కూడా అన్నాడు ఇనుండ్రి. ఆర్ఎస్ఎస్ విమర్శించడానికి ఈ దేశంలో నూక జల్లంటే, ఈ భూమి మీద నూక జల్లంటే వాళ్ళకి రాసి పెట్టుకోండి. అయ్యా బండి సంజయ్ సారు, మరి మీరు పొద్దుగాల లేచిన కాడికి వెళ్ళి పొద్దు గూట్లేవాడదాకా ఇట్లా దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం అనుకుంటా ఇట్లా మైకుల ముంగట మాట్లాడితే ఏమొస్తుంది? దేశంలో ఉన్న దరిద్రం మాయమైపోతుందా, లేకుంటే పేదల పొట్ట నిడుతుందా? ఏమొస్తుంది సారు? ధర్మంను ధర్మంగా కాపాడేందుకు పోరాటం చెయ్యిండ్రి కానీ పండుగలప్పుడు ప్రశాంతంగా ఉండనీయకుండా ఈ పాడుమల్లె పంచాదులు మోపు చేసుడేంది? మీకు ఓల్డ్ సిటీలో ఉగ్రవాదులు ఉన్నట్టు అనుమానం ఉంటే మీకున్న సెంట్రల్ సర్కార్ పవర్తోని ఎంపీగా వాళ్ళను ఏరిపారేయించే పని చెయ్యిండ్రి. అంతేగాని పాడిందే పాట పాసు వన్ల పాట అన్నట్టు చెప్పిందే చెప్పి ఎందుకు సారు ఇట్లా పొద్దువోవుడు? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మవుతుంది? ఈ ముచ్చట కేంద్ర మంత్రి అయినా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మంత్రివర్గంను ఎలుము చేస్తేందుకు పనులు ముంగటేసుకున్నట్టే కొడుతున్నది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ను కలిసి కేబినెట్ విస్తరణకు కసరత్తులు సురువు చేయబోతున్నాడట. దాంట్లో ఎవరిను తీసుకుంటుండు? ఢిల్లీ పెద్దలు చెప్పినోళ్ళేనా అంటే వాళ్ళు చెప్పినోళ్ళే ఫైనల్ అయ్యేటట్టే ఉన్నారట. మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద బిజీగా ఉన్న ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు కొంచెం తీర్పాటకం చేసుకొని ఇప్పుడు కేబినెట్ ఎలుము చేస్తేందుకు మనసు పెట్టిండు. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగ నాడే కొత్త మంత్రివర్గం మంత్రుల పేర్లు చెప్పాలని చూసినా గానీ నవగ్రహాలు నక్షత్రాల నడమలకెళ్ళి పెద్ద పిట్టలోలే పెద్ద కాళ్ళు వేసుకొని చూసినాయో ఏమో గానీ అనుకున్నట్టు కాకున్నా గానీ ఇప్పుడు మంత్రులను ఎంపిక చేసే పనులనే పడ్డాడట. ఇక ఎవరెవలకు ఏ మంత్రి పదవి ఇయ్యాలనో ఎవలను సముదాయించాలనో తెలియక ముఖ్యమంత్రి సారు నడినెత్తిలో ఉన్న పానం అరికాలకు వచ్చినంత పని అవుతుందట. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సాగునీళ్లు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని బాధను భరించలేక బలిమీటికి మనసు సెంచరీల్లి జీవిలు తీసుకుంటున్నా గానీ పల్లెల పంట ప్రజలు దూపా అనుకుంటా నోట్లే పదన ఆరిపోయేదాకా నోరు తెరిచి అడుగుతున్నా అవేవి పట్టనట్టు సర్కారుకు వాళ్ళ ఉసురు ముట్టనట్టు ముఖ్యమంత్రి సారు మంచిగా మంత్రి పదవుల పంపకాల పనుల్లో ఫుల్లు బిజీగా ఉన్నాడు. ఈ ఇచ్చే పదవులేందో ఏలుబడిలకు వచ్చిన తొలతలనే ఇస్తే ఈ ఎండాకాలంలో ప్రజల అవసరాలు తీర్చుడు కోసమన్న ఈ మంత్రివర్గం మీద పెట్టిన కాయసు పెడుతుండే కదా. పథకాలు అమలు చేయక అట్లా ఆలస్యం చేసుకుంటా ప్రజల పానాలు పోతుంటే ఇట్లా చూసుకుంటా అసలు తెలంగాణ రాష్ట్రాన్ని రేవంతాల సార్ ఏం చేద్దాం అనుకుంటుండో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పోరు చేసుడు చూస్తుంటే మా భూములు మాకేనని మర్లబడ్డగానమా తిరుగబడ్డరాగమా పోరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా బలె 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 హా అని పాడిన యుద్ధ నౌక గద్దరన్న పాట యాదికొస్తున్నది.
అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినట్టే ఇప్పుడు కూడా హెచ్సియు భూముల కోసము పోరాటం ఎట్లా చేస్తుర్రో చూడుర్రి. మలి సర్కారు తాన ప్రభుత్వం తరపున ప్రజలకిచ్చే పథకాలు అమలు చేసేందుకు పైకం లేక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల జాగను అమ్మకానికి పెట్టింది. మంచి బేరం వస్తే తీసేయాలని చూస్తుంది. యూనివర్సిటీ కోసం కాపాడుతున్న భూమిని సర్కారు ఎట్లా అమ్ముకుంటది? మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలని మస్తు దినాల సంధి వర్సిటీ పిల్లలు మొత్తం ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. అయినా సర్కారు వాళ్ళందరినీ అరెస్టులు చేపించుకుంటా జేసీబీలు పెట్టి భూమిని మొత్తం సాగు చేసే పని పెట్టుకున్నది. రాత్రి పగలు తేడా లేకుండా పోలీసుల బందోబస్తు నడమ ఇట్లా జేసీబీలు పెట్టి అర్ధరాత్రి కూడా సాగు చేసే పనులు చేస్తుంది. అటు అరెస్ట్ అయిన యూనివర్సిటీ విద్యార్థులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు, ఎమ్మెల్సీ దాసో శ్రావణ్ కుమార్ సారు పోయి ఇడిపించిర్రట. అయ్యా సీఎం రేవంత్ సారు, అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా పథకాలు అమలు చేసినందుకు రింగు రోడ్డు అవతల ఉన్న భూములు మొత్తం పొతం పట్టిండని మొత్తుకున్న మీరు ఇప్పుడు పట్నంలో ఉన్న ఈ భూమి మీద కన్నేస్తారు. మిమ్మల్ని ఉచిత హామీలు ఎవరు ఇవ్వన్నారు? ఇప్పుడు ఇట్లా విశ్వవిద్యాలయాల విద్యార్థుల మీద విషయం ఎవరు జమ్ము అంటున్నారు? అధికారంలో లేనప్పుడు ఓతీరు, అధికారంలో ఉన్నప్పుడు ఓతీరు మాట్లాడుకుంటా ఇట్లనే ప్రజా వ్యతిరేక పనులు చేసుకుంటా పోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు పట్టిన గతే మీకు పడుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు విజయశాంతి అలియాస్ రాములమ్మను రంగంలోకి దించిరట. అందుకే మొదలు ఎమ్మెల్సీని చేసి అటెనక చెక్కి మంత్రివర్గంలోకి పట్టుకొస్తురట. అంటే ఏమో మరి 3-4 దినాల సంది గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంను పక్కకు పెట్టి విజయశాంతి మేడంను మంత్రివర్గంలోకి తీసుకునేటట్టు బాగా ప్లాన్లు చేస్తున్నారని గుసగుస అయితే నవ్వుతున్నది. ఏందో మరి అవుతుందా కాదా చూద్దాం పర్రి. మహిళా మంత్రుల పనితనం దినానికింత దిగజారిపోతున్నదట. ఏం సక్కదనం లేకుంటున్నదట. మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క అడవి బిడ్డల ఆలతు మారుస్తానని, గిరిజనుల గతి మారుస్తానని అడవుల పొంట పోయి అభివృద్ధి పనులు చేసినట్టే చేసి ఇప్పుడు సప్పుడు చేయకుండా సాటుగా దందాలు చేసే పని మీద పడ్డదట. ఇంకో దిక్కు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము ప్రతిపక్షాల మీదకి తెలివితోని మాట్లాడునని చెప్పితే తెలివిని మొత్తం పక్కకు పెట్టి మంది సంసారాల ముచ్చట్లు పట్టుకొచ్చి బాధట్లా చేసి బదనామా అయిందట. తెలంగాణలో మహిళా మంత్రుల పనితనం మొత్తం ఖరావు ఉన్నదని ఇషారా చేసి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు రాములమ్మను రంగంలకు దించి విజయశాంతి మేడంను ఎమ్మెల్సీగా ఎన్నుకొని మంత్రివర్గంలోకి పంపే పని పెట్టుకుర్రట. ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించి తెలంగాణలో తెరలైతున్న కాంగ్రెస్ సర్కారును తొవ్వకు తెచ్చే పని అప్పయ్యపోతున్నారట. రాములమ్మను మంత్రివర్గంలోకి తీసుకుంటే మరి ఆమెకు ఏ మంత్రి పదవి ఇస్తారు? ఎవరైనా పాత మంత్రులను పక్కకు పెట్టి వాళ్ళ తాన ఉన్న మినిస్టర్ పవర్ ఇస్తారా? లేకుంటే ముఖ్యమంత్రి సార్ తాన ఉన్న పోలీసు మంత్రి పదవో చదువుల శాఖ పదవో ఇస్తారా? అంటే ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉగాది పండుగ నాడు చెప్పుడు ఆలస్యమే లేదు. మలి సర్కారు రేషన్ దుకాణాలలో సన్నబియ్యం మంచుడు సురువు చేసిందట. ఈ చేప రేషన్ డీలర్లు కూపన్ కారట్లు ఉన్నోళ్లకు ప్రతి ఒక్కలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తారట. మరి బియ్యం ఒకటే ఇస్తుర్రా? ఇంకేమన్నా సామాన్లు సరుకులు ఇస్తుర్రా? చూద్దాం పరి. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పినట్టే ఉగాది పండుగ సందే రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నోళ్ళందరికీ సన్న బియ్యం పంచుతుర్రట. అరువులైన ప్రతి ఒక్కలకు రేషన్ అందేందుకు ఇప్పటి సందే అన్ని ఏర్పాట్లు చేస్తుర్రట. అయితే డీలర్లు కోపన్ దుకాణాలలో సన్న బియ్యం ఒకటే ఇస్తుర్రా? పప్పులు, ఉప్పులు, కారం పొడి, చింతపండు, నూనె ప్యాకెట్లు కూడా ఇస్తుర్రా? అంటే ఇప్పుడైతే సర్కార్ అసోంటి ఏమి ఇస్తలేదట. కానీ రాను కోపన్ బియ్యం తీసుకున్న దగ్గరనే సరుకులు కూడా అన్ని ఇచ్చేటట్టు ఇక మధ్య ఇస్తుర్రట. అయ్యా కోపన్ మంత్రి గారు, అప్పట్లో కోపన్ దుకాణాలనే పప్పులు, ఉప్పులు, చింతపండు, నూనె అగ్గిపెట్టెల కాడికెళ్ళి కూడా ఇచ్చేటోళ్ళు. గారి అన్ని అడ్డమైన కంపెనీలు తక్కువ రేట్లకు వచ్చేటి తెచ్చి సామాన్లు ఇచ్చి పబ్లిక్కు అమ్మి లేనిపోని రోగాల పాలు చేసిర్రు. అట్లా అవుతున్నదని అవి కొన్ని దినాలు బంద్ చేసిర్రు. ఇప్పుడు మీరు మళ్ళా ఇయ్యాలని చూస్తుర్రు. కానీ సర్కారు దగ్గరుండి మంచి వస్తువులు కొనుక్కొస్తేనే సప్లై చెయ్యిర్రి. అట్లా కాకుండా కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి అడ్డం దొడ్డం ప్యాకింగ్లు చేసినాయి సరఫరా చేస్తారా అంటే ప్రజల సావులే అయితే. మీరు ఇచ్చినందుకు మీకు నిందలు తప్పాయి. అందుకే అవసరం అయితే బీర్లు, కోటర్లు ఎట్లా మీరే ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని తయారు చేయించి అమ్ముతుర్రో మక్కి అచ్చం అట్లనే సరుకులు ప్యాకింగ్లు చేసి నికాలస్ మాలు కోపం దుకాణాలకు పంపిర్రనుకో ప్రజలు మిమ్మల్ని ఎల్లకాలం యాది పెట్టుకుంటారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఏలువడిలా తెలంగాణ పచ్చగా ఎగురు పెట్టుకుంటా 3 పువ్వులు 6 కాయల లెక్క కలకలలా అడుతున్నదట. షై సర్కార్ ఏలువడిలకు వచ్చుడేమో కానీ ఎక్క దీపమూలే ఎలుగుతుంది అనుకున్నాము. రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు గుడ్డి దీపమూలే గుడ్డిగా ఉన్నదంటే అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా? ఈనుండ్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని, జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం.
అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, మరి మీ షెయి సర్కారు ఏం సంకల్పంతో ముందుకు పోతుందో ఆ ముచ్చట కూడా తెలుగు సంవత్సరం నాడు చెప్పితే పబ్లిక్ కూడా అర్థం చేసుకునేటోళ్ళు కదా. అధికారంలోకి రాగానే 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి చేయకపోవుడు సంకల్పమా? కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి 12,000 వేస్తామని చెప్పి వేయకపోవుడు సంకల్పమా? అమ్మలక్కలకు నెలకు 2,500 ఇస్తామని ఆశ పెట్టి ఆగం చేసుడు సంకల్పమా? ఇప్పుడు పట్టణంలో పచ్చగున్న 400 ఎకరాల భూమిని బేరం పెట్టుడు సంకల్పమా? ఏది సారు మీ సంకల్పము? కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలనే పబ్లిక్ తిప్పలు పడ్డరు, అవస్థలు పడ్డరు, ఆగమయ్యిండ్రని మార్పు కోరుకొని మిమ్ముల నమ్మి ఓట్లేసినందుక సారు ఇట్లా తెలంగాణను తెల్లు చేసుకుంటా పబ్లిక్ను మొత్తం ఆగమాగం చందన చేస్తురు? నమ్మినందుక సారు మీరు ఇట్లా చేసేది? నట్టెట్లా ముంచుతురు? మార్పు అని మీరు చేసిన మార్పు ఇదేనా సారు? మళ్ళా పేరుకు మాది ప్రజాప్రభుత్వము, మాది ఇందిరమ్మ రాజ్యము, మేము పాలకులం కాదు సేవకులం అని పత్తిత్తు పలుకులు. ఇప్పటికైనా ఇట్లా మీకు మీరు గొప్పలు చెప్పుకునుడు బంద్ చేసి ప్రజల అవసరాలు తీర్చుండ్రి. అప్పుడు మీ డప్పు మీరు కొట్టుకున్నాడు కాదు, మీ పరితనం గుర్తించి ప్రజలే మీ డప్పు వాళ్ళు కొట్టుకుంటా పండగ చేసుకుంటారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎవరైనా ఊరికి పోతుంటేనో ఏదైనా ముఖ్యమైన పని మీద పోతుంటేనో పిల్లి అడ్డం వస్తే ఏమంటారు? పిల్లి పాడుగాని ఇప్పుడే అడ్డం రావాలన్నా అంటారు కదా. అయితే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు మాత్రం పిల్లి ఎదురుగా వస్తేనే మంచిదట. ఎటన్నా బయటకు పోతున్నప్పుడు పిల్లి ఎదురుగా వస్తే పనులు మంచిగా అవుతాయట. అట్లెవరన్నారే బాలన్న అంటారా? చెప్తాపండి. హుస్నాబాద్లో నడుచుకుంటా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఇట్లా పబ్లిక్ను అటకాయించుకుంటా పోతుంటే ఇట్లా రోడ్డు పక్క పొంటి ఉన్న చేపల దుకాణం కాడ పిల్లి కానొస్తే దాని దగ్గరికి పోయి ఇట్లా అంటుండు. నాకు పిల్లి కనడం చాలా మంచిది. నేను పోతున్నా అనుకో, రాత్రి ఇతర ప్రయాణం చేసి పిల్లి కనడం అనుకో, మంచి ఆరాంశ డ్రైవర్ లేకుండా బండి ఆడి జరుగుతుంది, అంత నమ్మకం ఉంటుంది నాకు. ఇన్నరా ఏమంటుండో? ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నాకు ఇంటి చేస్తున్నాయో అందరు పిల్లి అభిషేకం ఉంటాయి, నాకు కనబడదు అంటే మోరల్ సపోర్ట్ వచ్చేది. సార్కు పిల్లి అడ్డం వచ్చిందంటే కాని పని కూడా వెంటనే అవుతుందట. అంత మంచిదని ఆయన్నే ఖుద్దు అనబట్టే. అందరికి పిల్లి అడ్డం వస్తే అపశకునం అయితే పొన్నం సార్కు శకునమవుడు మంచిగానే ఉన్నది. ఇక రాష్ట్రంలో మంత్రి సార్ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోవుడు, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రజల కోసం చేసే పనులు కూడా పెండింగ్లోనే పడుతున్నాయంటే దినా పిల్లి అడ్డం రాకపోవుడేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేవాదుల ప్రాజెక్టు మోటార్లను నీళ్ల శాఖ ఆఫీసర్లు నిలిపేసిర్రు. మొన్ననే కదా చాలా దినాలకు పంపులు షాల్ చేసిర్రు. ధర్మసాగర్ రిజర్వాయర్కు గోదావరి నీళ్లను ఇడిచిపెట్టిర్రు. అంతా ఎగిరితం పడ్డట్టు ఇప్పుడే మళ్ళెందుకు ఆపేసిర్రు? దానికి ఏమన్నా గండి పడ్డదా? నీళ్లు ఆగకుండా ఉరుకుతున్నాయా అంటారా? ఏది చూద్దాం పారి మనం కూడా. మొన్ననే మంత్రులంతా పోయి చూసి మోటార్ షాల్ చేసి కాళేశ్వరం నీళ్లను దేవాదుల పంపు హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లకు పంపిర్రు కదా. అయితే దేవాదుల ప్రాజెక్టు కాడ నీళ్లు మొత్తం ఎక్కువచ్చి పక్కకున్న పంట పొలాలు మొత్తం నిండిపోయినాయట. ప్రాజెక్టుకు మొత్తం పర్రెలు వచ్చి నీళ్ల ఊటలు వారుతున్నాయట. అప్పట్లోనే దాని బందోబస్తుగా కట్టిండ్రు. అసోటిది ఇట్లా పగుళ్ళు వచ్చుడేంది? నీళ్లు పాతాళంలోకి వెళ్ళి భూమి మీదకి సిమ్మినట్టు సిమ్ముడు ఏంది అంటే చూడుండ్రి. ఇట్లా దేవాదుల ప్రాజెక్టు కాడ మొత్తం నీళ్లు ఊటల లెక్క బయటకు వస్తున్నాయట. ఆఫీసర్లకు ముచ్చట ఎరకగానే వెంటనే మోటార్లు ఆపేసిర్రు. చేతికొచ్చిన పంట చందన అవుతుంటే నీళ్లు ఇడిచిపెట్టిరని 2 దినాలు మురిసిన రైతులు ఇప్పుడు మళ్ళా మోటార్లు ఆపేసరికి చేతికొచ్చిన పంట చెల్లరబూసినట్టే అయ్యింది. నోటికాడికి వచ్చిన బువ్వ ఎత్తిపోయినంత పని అయిందని బాధపడుతుర్రు. చెడగొట్టు వానలతోని అట్లా పరిశానుంటే ప్రభుత్వాలు చక్కగా ప్రాజెక్టులు కట్టక ఇట్లా పరిశాను. మధ్యలకు 2 దిక్కులకెళ్ళి ఎడిదిక్కేలి కొట్టిన దెబ్బలే అన్నట్టు అట్లా వడగండ్ల వానలతోని ఇటు ప్రభుత్వంతోని కూడా 2 తీర్ల దెబ్బల మీద దెబ్బలే రైతులకు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కంచెనే చేను మేస్తున్నట్టు ప్రభుత్వ ఆస్తులు కాపాడవలసిన షెయి పార్టీ బుడ్డ లీడర్లే చెరువులను చెరబడుతురట. హైడ్రా తెచ్చిందే చెరువులు చెరబట్టిన వల్ల చెమడలు తీసి కుంటలు గూడిపేసిన వల్ల కూసాలు కదిలిచ్చేది. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ సారు ముద్దుగా చెప్తుంటే చెరువులనే చెరబట్టిన శరం తప్పిన షెయి పార్టీ లీడర్లు ఎవలై ఉంటారు ఏం కథ అంటారా? ఇక చూడుర్రిగో. ఇగో చూసినరా, అప్పట్లో గణేష్ అనే కాంగ్రెస్ లీడర్ కం మాజీ మున్సిపల్ చైర్మన్ నిర్మల్ జిల్లా కం పట్నంలో ఉన్న ధర్మసాగర్ చెరువులో మన్ను గుమ్మరిచ్చి ఈ చెరువు భూమినే చెరబట్టి ఆయన అయ్యజాగిరి అయినట్టు అవారు గోడగట్టి 4 అంతస్తుల బంగ్లా లేపుతుండట. మరి ఇదంతా ఎరుకుండి కూడా అక్కడి మున్సిపాలిటీ ఆఫీసర్ల కాడ నుంచి జిల్లా కలెక్టర్ దాకా ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోముతురా, గాడుదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా?
అంటే కుక్కకు బొక్కేసినట్టు వాళ్ళకు ఇంత పైకము ఆశ చూపెట్టిండట. అంతే తిరుమునే చెరబట్టని అందులో శాంతిర్లే చేసుకొని బాగోతాలే ఆడుకొని అని అధికారులు అటాంకల పోతలేరట. చుట్టులేపిన కాంపౌండ్ వాళ్ళు కూలగొడతలేరట, కామ్గా ఉంటురట. వాళ్ళకంటే శాతనైతే లేదు. అక్రమాలు అని తెలిస్తే జేసీబీలు చేసుకొని జల్దిన ఊరికే హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ ఏం కమాయి చేస్తున్నట్టు వాళ్ళ ఆఫీసర్లకు కూడా షేపార్టీ లీడరు అప్పల గణేష్ సారు చేతులు దడిపిండా. వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరో. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఏంది సారు మీరేమో ఎగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే మీ వెనకపొంట నడిచే కాంగ్రెస్ బుడ్డ లీడర్లు ఇట్లా చెరువులు చెరబట్టి కుంటలు గుడిపేసి కావాలని పొక్కిలి చేస్తున్నట్టే ఇట్లా చేసుడు ఏంది. మల్లబడ్డందుకే తీన్మార్ మల్లన్న సార్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసి మెడలు బట్టి బయటకు నూకిన మీరు చెరువుల్లో మన్ను నింపి ప్రజల నోట్లే మన్ను కొట్ట చూస్తున్న ఈయన మీద ఏం చర్యలు ఉండయా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్పల గణేష్ మీద మీరు తీసుకునే చర్యలు ఎట్లుండాలంటే మీ కాంగ్రెస్ లీడర్లు ఇంకేడనన్న కబ్జాలు పెడితే వెంటనే వచ్చి మాకు అసొంటి గతి పట్టియకుండ్రి అని ప్రజల కాళ్ళ మీద పడి వాళ్ళు పశ్చాత్తాప పడేటట్టు ఉండాలి సార్ అంటుర్రు ఏము చటిన్నోళ్ళు. తెలంగాణలో ఐతారం నాడు సుక్కా ముక్క బంధు పెడితేనే రాష్ట్రం 12 పువ్వులు 24 కాయలు అన్నట్టు పుష్కలంగా వర్ధిల్లుతుందని శాస్త్రం చెప్తున్నదని ముఖ్యమంత్రి సార్ ముంగట పంచాంగం చెప్పిన అయ్యవారానికి వచ్చిండు. మరి సీఎం సార్ ఐతారం నాడు మందు మాంసం బంధు పెట్టిపిస్తాడా? మనమన్నా అర్థమవుతాడు చెప్దాం పారి నడువురిగా. అయ్యగారు ఐతారం నాడు కౌసుకూర కమ్మగా వండుకొని తినొద్దా, కోటలు బీలు తాగొద్దని ఉన్నదా పంచాంగంలా? ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్క ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. సుక్కా ముక్క తెలంగాణ ప్రజలే ముట్టొద్దా? లీడర్లు అధికారులు ముడితే ఏం కాదా? అది కూడా చెప్పుర్రి అయ్యగారు. చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇది శాస్త్రము చెప్పింది సుమా, నేను చెప్పట్లేదు సుమా. అయ్యగారు ఇంత మంచిగా చెప్పిండు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు సూర్యుడు సురసుడ మండకుండా ఉండాలంటే ఐతారం సర్కార్ ఆఫీసుల కా నుంచి బడుల దాకా అన్ని బంద్ పెట్టించినట్టు వైన్సులు చికెన్ మటన్ షాపులను కూడా బంద్ పెట్టిపించి అవిటికి కూడా తాతీలు ప్రకటించుర్రి. ప్రతి ఐతారం ఇక సెలవు దినమే ఉండాలనేటట్టు ఒక కానూను పట్టుకరాడ్రి. రాష్ట్రం కోసం పుణ్యం కట్టుకోండి సారు. అట్లా కూడా చేయకుంటే బగబగమండే సూర్యుడే తెలంగాణ మీద పగబట్టి నిప్పులు కురిపిస్తే అప్పుల పాలై తెలంగాణ అగ్గిల పడ్డట్టే అవుతుంది. వారంలో ఒక రోజు వైన్సులు బంద్ చేయిస్తే ఏం కాదు. అట్లా కూడా ఆలోచన చేయండి సారు, మీకే పుణ్యం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి నేను తెచ్చిన ముచ్చట్లు అసలు ఉన్నాలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.